న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. దాని తర్వాత న్యాయాధిపతులు 7వ అధ్యాయము 9 నుండి 16. ఎస్. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడయుందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. న్యాయాధిపతులు 7వ గ్రంథము 9 నుండి 16. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని నప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్క లేనివైయుండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదే అనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీ వాడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి, ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఈరోజు మనము మొదట్లో ఈ 6వ అధ్యాయము చదివినప్పుడు, న్యాయాధిపతులు 6వ అధ్యాయము, అతనికి కనబడి అంటే ఇక్కడ మనము మాట్లాడబోయే వ్యక్తి గిద్యోను. ఎంతోమందికి గిద్యోను అంటే ఇది ఒక్కటే మాట గుర్తొస్తుంది, పరాక్రమము గల బలాఢ్యుడా అని ఆ మాట ఒక్కటే పట్టుకుంటాం, కానీ దాని ముందు వెనకాల మనకి చాలా మందికి తెలీదు. కానీ ఈరోజు లోతుగా దేవుని సన్నిధిలో ఈ వాక్యంలో ముందుకు వెళ్దాము. ఈరోజు మన జీవితంలో మనము we need to overcome the spirit of manipulation. వక్రీకరించి చెప్పడము, ఉన్న నిజాన్ని తిప్పి తిప్పి చెప్పడము. అదే రీతిగా మన జీవితాల్లో ఉన్న ఈ మ్యానిపులేషన్ ఎలాగంటదంటే, ఇప్పుడు గిద్యోను జీవితం చూసినట్లయితే దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, హీఈస్ అ గాడ్స్ మ్యాన్, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. కానీ ఈ స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్ ఎలాగ పనిచేస్తుందంటే, దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదు, దేవుడు నిన్ను నచ్చడు, దేవుడికి నువ్వు అవసరం లేదు, నీకేం బలం లేదు, నీ కుటుంబం ఏ పార్టీది, హూజ్ యువర్ ఫ్యామిలీ, నువ్వు గొప్ప ఆలోచిస్తున్నావు, కానీ ఒకసారి నీ బ్యాక్గ్రౌండ్ చూసుకో. సరే బ్యాక్గ్రౌండ్ వదిలేండి, నీ గతము చూసుకో. లుక్ ఎట్ యువర్ పాస్ట్, హౌ డర్టీ, హౌ బ్యాడ్ ఇట్ ఇస్. ఎంత భయంకరమైన గతము కలిగి ఉండి
నువ్వు దేవుని కోసం గొప్ప వాటి చేయాలని ఆశపడుతున్నావా? ఫూలిష్నెస్. ఈ రీతిగా పనిచేస్తాడండి మ్యానిపులేషన్ స్పిరిట్. అంటే నిజాన్ని తప్పుగా చూపించడము, నిజాన్ని కల్తీగా చేయడము, ఈ రీతిగా చేస్తుంటాడు. అప్పుడు ఈ గిద్యోనులో పనిచేస్తుంది ఏంటిదంటే లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇన్ఫీరియారిటీ. ఐ కెన్ నాట్ డూ, నాకు అవ్వదు, నా కుటుంబం ఏ పాటిది, మాకున్న రిసోర్సెస్ ఏ పాటిది, మాకున్నవి ఏ పాటివి, దేనికి వస్తుంది ఇన్సెక్యూరిటీ. ఈరోజు చాలామంది జీవితాలు ముందుకు వెళ్ళకపోవడానికి కారణము ఏంటిదంటే ఇన్సెక్యూరిటీ. ఏమనుకుంటారో, నేను చేయలేనేమో, ఫెయిల్ అయిపోతే ఏమవుతుందేమో. ఈరోజు దేవుడు మీకు గుర్తు చేయమంటున్నాడండి, ఈ ఆత్మ, ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇన్ఫీరియారిటీ, మ్యానిపులేషన్ స్పిరిట్ మీ పైన, మీలో పనిచేయనివ్వకండి. సౌలుకి ఒకలాంటి ఆత్మ వెంటాడేది. ఏంటి ఆత్మ అంటే, దేవుడు ఒక ఉద్దేశానికి సౌలుని అభిషేకించాడు. నువ్వు రాజుగా ఉండాలి, భయభక్తులో వారిని పరిపాలించాలి, దేవుని యొద్ద వారిని మళ్లించాలి. అంటే వారందరు దేవుని బిడ్డలే, కానీ అడ్డదారులు వద్దు, లోకపరమైన కార్యాలు వద్దు, నువ్వు దేవుని వైపు నడిపించు, నువ్వు సరిగ్గా నీ ప్రవర్తనని జాగ్రత్త కాపాడుకో. ఇవన్నీ దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయనని అభిషేకించాడు. ఈరోజు చాలామంది విశ్వాసుల్లో కూడా నేను అభిషేకించబడ్డాను. ఎంతమంది అంటారు నేను అభిషేకించబడ్డాను? బాగా చేతులెత్తి చూపించండి. ఎవరి ద్వారా అండి? సేవకుల ద్వారానా? నేను పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాను అంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఐఎమ్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ అని అంటే నిజముగా అభిషేకించబడిన ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. లేకపోతే దేవుడు అభిషేకించడు. మీరు అభిషేకించబడ్డారంటేనే దేవుడికి ఒక తలంపు ఉంది, ఒక ప్రణాళిక మీ పట్ల ఉంది. సౌలుని దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన అభిషేకించబడిన ఆ పని, ఆ ప్రణాళిక నెరవేర్చలేకపోయాడు. కాబట్టి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది, లో సెల్ఫ్ ఎస్టీమ్, ఒకలాంటి కాంపిటీషన్ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది? నాకు అప్పచెప్పిన పని నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, అందుకనే వేరొక్కరు వచ్చి ఓవర్ రైడ్ చేస్తారు, నన్ను దాటిపోతారు, నన్ను దూసుకొని ముందుకు వెళ్ళిపోతారు, నేను వెనకబడతాను. ఎందుకంటే దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక నాకు తెలుసు, నేను సరిగ్గా నెరవేర్చలేకపోయాను, సరిగ్గా చేయలేకపోయాను. కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు సక్సీడ్. వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ ఫుల్ఫిల్ చేయడానికి ఒకవేళ బహిరంగంగా చెప్పరేమో, కానీ ఆ కాంపిటీషన్ స్పిరిట్ అనేది వారి హృదయాలు పనిచేస్తూనే ఉంటుంది. నేను అడ్డదారి వెళ్ళాను, నేను పక్కదారి పట్టాను, దేవుడు ఈ పని చేయమన్నాడండి. డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు. అవి వచ్చినప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్కి ఎదిరించే శక్తి లేక మీరు అట్ట వెళ్ళిన తర్వాత గిల్టీ ఫీల్ అయ్యారు. గిల్టీ ఫీల్ అయిన తర్వాత మరలా మొదట్లో నా ప్రేమ అభిషేకము పోగొట్టుకున్నానేమో అని చెప్పి ఆ గిల్టీ కాన్షియన్స్ తోటే జీవితం అంతా ముందుకు వెళ్తారు. ఈ లోపడే సడన్గా ఎవరో వస్తారు, గొప్ప అభిషేకించబడిన వారుగా దేవుడు బహుగా వాడుకుంటున్నా. మీలో ఎలాగా కలుగుతుంది? రైవల్రీ, కాంపిటీషన్. దేవుడు నాకు ఇచ్చాడు, ఫస్ట్ ఇదే పని దేవుడు నాకు ఇచ్చాడు, నేను చేయలేదు, నేను నెరవేర్చలేకపోయాను, కాబట్టి వాళ్ళు నెరవేరుస్తున్నారు. కాబట్టి సౌలు ఆత్మ అక్కడ పనిచేస్తుంది. ఏంటి ఆత్మ? కాంపిటీషన్. దావీదు ఎన్నుకోబడ్డాడు, దావీదు అభిషేకించబడ్డాడు, ఆ దావీదుని చంపడానికి ప్రయత్నించాడు. ఎందుకు అని అంటే ఎవ్రీ టైమ్ వీ డు నాట్ ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఫర్ అస్, వీ ఫీల్ ఇన్సెక్యూర్, వీ ఫీల్ లెస్ దాన్, వీ ఫీల్ ఇన్కంపిటెంట్. ఇవన్నీ మనం చేయలేము, వాళ్ళు కూడా ముందుకు వెళ్ళొద్దు, నేను ఎట్లాగా పడిపోయానో వాళ్ళు కూడా పడిపోవాలి, నేను ఎలాగ దిగజారానో అలాగే దిగజారాలి అనే ఆలోచన ఉండదేమో. కానీ ఒకవేళ వారు సడన్గా ఒక తప్పుదారి పట్టారనుకుంటే, అబ్బా అమ్మయ్య నేను ఒక్కదానే కాదులే, వారు కూడా తప్పిపోయారు, వారు కూడా పాపంలో ఉన్నారు, వారు కూడా ద్రోహులుగా ఉన్నారు దేవుని ఎదుట, కాబట్టి వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్. కానీ దావీదు సౌలు వలె లేడు. అది అక్కడికి వచ్చిన బాధ. సౌలుకు వచ్చిన బాధ ఏంటిదంటే, సౌలు కంటే ఎంతో వ్యత్యాసంగా ఉన్నాడు, ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎంతో దేవుని పట్ల వైరాగ్యం కలిగి ఉన్నాడు, ఎంతో రోషము, దేవుడి కోసం ఏదైనా చేయాలి అని ఆ తపన ఈయనకి మంటకు కలిగించిందండి. మంట. ఈరోజు అభిషేకంలో చల్లారిపోయిన వారు, దేవుని నుండి దూరమైన వారు గొప్పగా అభిషేకించబడి
వాడబడుతున్న వారిని చూసి మంట కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది, కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది. వాళ్ళని ఎలాగ లాగుదామా, వాళ్ళని ఎలాగ పడద్రోద్దామా, వాళ్ళని ఎలాగ చంపేద్దామా, వారి పేర్లు ఎలాగ పాడు చేద్దామా. దేవుని ఆత్మ పక్కన పోతుంది, దేవుని అభిషేకం పక్క పోతుంది, దేవుని ప్రణాళికను పక్కన పోతుంది. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ అంటే ఏంటిదంటే వీళ్ళని ఎట్లాగ పాడు చేద్దాము, వీళ్ళ పైన ఎలాగా రూమర్స్ పుట్టిద్దాము, వీళ్ళని ఎలాగ దోషులుగా నిలబెడదాము, నేనొక్కడనే కాదు వీళ్ళందరూ కూడా అలాగనే ఉండాలి అనేదే సౌల ఆత్మ. అందుకని కొంతమందిని చూస్తాం, గొప్పగా అభిషేకించబడిన వారు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వారు, వారి చివరి దశ అంటే మినిస్ట్రీలో ఆ లాస్ట్ ఫేజ్ వచ్చేవారికి వీరిని నిందలు వేస్తూ, పేరు పిలుస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే నేను నెరవేర్చలేకపోయాను దేవుని తలంపు, నేను సంపూర్ణంగా నెరవేర్చలే, నా గిల్ట్ వల్ల ఎప్పుడు ఉంటానే ఉంటుంది, నెరవేర్చలేకపోయాను కాబట్టి వీరు కూడా నెరవేర్చకూడదని చెప్పి వారిని అలాగా సౌలు ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటాడండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే, వెన్ యూ నో దట్ యు హ్యావ్ ఫుల్ఫిల్డ్ గాడ్స్ ప్లాన్, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేరుస్తే చెప్పసఖ్యము కానీ తృప్తి మనలో ఉంటుంది. ఎంతమందికి ఆ తృప్తి ఉందండి? ఇంకా లేదు, చాలామందికి లేదు. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ ఆన్ ద ప్రాసెస్. ఇఫ్ యూఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్, వండర్ఫుల్, బట్ డు నాట్ గో అసైడ్. ఒక రిమైండర్ అంతే, మీరు ఆ మార్గంలో వెళ్తున్నారంటే దయచేసి పక్కకి మళ్ళకండి. ఎందుకంటే ఎవరైతే దేవుని ప్రణాళికని సంపూర్ణంగా చూచా తప్పకుండా నెరవేరుస్తారో వారి జీవితంలో చెప్పసఖ్యం కానీ తృప్తి, నెమ్మది, సమాధానం, అటువంటి వారు ఇతరులపైన బురద చల్లరు, ఇతరుల్ని విమర్శించరు, ఇతరు పేరు పాడు చేద్దామని ఆశ ఉండదు. ఎందుకు అని అంటే వీరికి తెలుసు, నేను దేవుని మార్గంలో వెళ్తున్నాను, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను. కాబట్టి ఐ డు నాట్ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ అదర్స్. ఐ వాంట్ టు ఎంకరేజ్ దెమ్. వాళ్ళు కాంపిటీషన్ ఉండరు కానీ వారిని అప్లిఫ్ట్ చేసేవారు ఉంటారు, ఎంకరేజ్ చేసేవారు ఉంటారు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలండి, ఇస్ దేర్ అ కాంపిటీషన్ స్పిరిట్ వర్కింగ్ ఇన్ యూ? నాకంటే వాళ్ళు, నాకు మించి వాళ్ళు, నాలాగా వాళ్ళు కూడా ఇలాగ నీచ స్థితిలో ఉంటే బాగుండు అని ఆలోచనలు వస్తున్నా అంటే ఒక రిమైండర్, దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ కాదు. ఈరోజు కాంపిటీషన్ అయిపోయింది. మినిస్ట్రీ ఏంటి? దెర్ ఇస్ అ స్మాల్ లైన్ బిట్వీన్ హెల్దీ కాంపిటీషన్ అండ్ అన్హెల్దీ కాంపిటీషన్. హెల్దీ కాంపిటీషన్ ఏంటి? గొప్పవి సాధించాలి, గొప్పవి చేయాలి అని ఆశ. అన్హెల్దీ ఏంటిదంటే వారిని పడద్రోయాలి, వారిని కిందకి లాగాలి, నేను పైకి వెళ్ళాలి అనే ఆలోచన అన్హెల్దీ. ఈరోజు కాంపిటీషన్, పరిచర్యలో కాంపిటీషన్. మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప, మీరందరూ వేస్ట్, మేమందరం గొప్ప, మేము మా పరిచర్య, మా డినామినేషన్, ఇవే ఎక్కువైపోయినాయి కాంపిటీషన్. నిజంగా మరలా చెప్తున్నాను, తృప్తి కలిగిన వారు ఎవరితో పోల్చుకోరండి. నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా, నేను దేవుని దృష్టిలో సరిగ్గున్నానా, ఈరోజు ఆయన రాజ్యముతోటి వస్తే ఆ అగ్ని పరీక్షలో నేను తేల్తానా, లేకపోతే కాల్చివేయబడతానా? అగ్ని పరీక్షలో ఎవరైతే బంగారం వలె ఉంటారో అది దేవుడికి మెచ్చిన సేవ. కొంతమంది కట్టల వలె, కొంతమంది స్ట్రాస్ వలె కాల్చివేయబడతారంట, అది దేవుడికి ఇష్టమని. ఒకవేళ డాబుగా ఉండొచ్చు కానీ అగ్ని పరీక్షలో తేల్తామా అనేది. అందుకని మన దృష్టి ఎప్పుడు కూడా దేవా నీకు అంగీకారమా, దేవా ఈ ప్రయత్నం నీకు ఇష్టమా, దేవా నేను చేసే పని నీకు ఇష్టమా అని ప్రతిదీ కూడా దేవుని అడుగుతూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి.